ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ రెంట్కు ఉండాలా కొనుక్కోవాలా అనేది పెద్ద సమస్య, అందరికీ మైండ్లో కొట్లాడుతుంటారు. సో రెండూ కరెక్ట్ అండి. ఇది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీ ఇండివిజువల్ అఫోర్డబిలిటీ కెపాసిటీ ఎంత ఉంది, మీ శాలరీ ఎంత వస్తుంది, మీ సేవింగ్స్ ఎంత ఉన్నాయి, ఈఎంఐ ఎంత కట్టగలరు, ఇండివిజువల్ లోన్ తీసుకుంటారు, ఎంత పెద్ద సైజు కావాలి, ఏ లొకేషన్లో కావాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. జనరల్గా యాజ్ పర్ అనాలిసిస్ ఏమంటారంటే 30 years లోపు ఇల్లు కొనుక్కోవడం అంత కరెక్ట్ కాదు, అన్లెస్ యూ హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ ఇన్కమ్. జనరల్గా చూసుకుంటే యావరేజ్ శాలరీ 50,000 నుంచి ₹1,00,000 నడుస్తుంది 2-3 years ఎక్స్పీరియన్స్ అనేది. అలా స్లోగా పెరుగుతూ ఉంటుంది. సో 30-35 years వరకు ఇట్స్ బెటర్ యూ బీ ఇన్ రెంట్ హౌస్, ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే మీరు మీ జాబ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీరు జాబ్స్ ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంటాయా, విత్ ఇన్ ది సిటీ అవుతాయా, విత్ ఇన్ ద స్టేట్ అవుతుందా, లేకపోతే విత్ ఇన్ ది కంట్రీ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీరు తరచుగా 2-3 years మారుతుంటారు. గవర్నమెంట్ ఆఫీసర్ చూసుకుంటే చాలా ఫ్రీక్వెంట్గా మారుతుంటారు, ఐఏఎస్ ఐపీఎస్ కానీ పెద్ద పోస్టులు ఉన్నారు అందరూ. సో మారినప్పుడు ఏమైనా మీరు కొనుక్కుంటే అక్కడ స్టక్ అయిపోతారు. సో మీ స్టెబిలిటీ ఎంతవరకు ఉంది, మీ క్లారిటీ ఉండాలి. కొన్ని బిజినెస్లు ఏంటంటే అక్కడే ఉంటాయి, అదే ఏరియాలో ఉంటారు. కొన్ని జాబ్స్ ఏంటంటే మారుతూ ఉంటాయి. ఒకసారి స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లల కోసం మారుతుంటాం. సో మీకు ఇందులో ఒక పారామీటర్ కదా 3-4 పారామీటర్స్ ఉన్నాయి, ఇవాళ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మీరు ఎంత మనీ ఉంది మీ దగ్గర, లోన్ ఎంత, మీకు జనరల్గా 20-25%. 1 crore లోన్ అంటే ప్రాపర్టీ వాల్యూ 1 crore అయితే 20% మీరు పెట్టుకోవాలి, 80% బ్యాంక్ లోన్ ఇస్తారు. అట్లానే 1 crore అబౌవ్ అంటే 25% మీరు పెట్టుకోవాలి, 75% బ్యాంక్ ఇస్తారు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది సిబిల్ స్కోర్. మీ సిబిల్ స్కోర్ మీద కూడా ఆధారపడుతుంది. మీరైతే సింగిల్ అయితే సింగిల్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పెట్టుకున్నా, ఫాదర్ సన్ పెట్టుకున్నా, మీ సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. సో అది చూసుకోవాలి. అండ్ మీరు పర్పస్ ఏంటి, ఉండడానికి కొనుక్కుంటున్నారా అంటే అది డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. రెంటల్ పర్పస్ కొనుక్కుంటారే డిఫరెంట్. జనరల్గా ₹1 కోటి పెట్టి ఒక ప్రాపర్టీ ఫ్లాట్ కొనుక్కుంటే మీకు 18,000-20,000 రెంట్ వస్తుంది నార్మల్. అంటే 2.4-2.5% రిటర్న్స్ పర్ యానం. 20 × 12 240, 1 crore-కి 2,40,000 అంటే 2.4%. కొన్ని వాటిలో 2.5, మ్యాక్సిమం అయితే 2.83 కంటే దాటదు రెసిడెన్షియల్ రిటర్న్స్. అదే మీరు కొనుక్కున్నారు అనుకోండి, మీకు కొన్ని హెడేక్స్ అవుతాయి, కొన్ని హెడేక్స్ అవుతాయి. ఇప్పుడు రెంట్కుంటే ఏమవుతుందంటే యూ షుడ్ ఆల్వేస్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది ఓనర్. మీకు స్వేచ్ఛ అనేది జనరల్గా తక్కువ ఉంటుంది. అందుకని చాలామంది ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇల్లు అలాంటి ఇల్లు ప్రిఫర్ చేస్తారు. అంతలా ఉంటారు కదా కొంతమంది. సో మీకు లేట్గా వచ్చినా, ఏదైనా గడబడి చేసిన పార్టీస్ అయినా అన్నీ కూడా డిస్టర్బెన్స్ ఉంటాయి పక్కన నైబర్స్కి. అదే మీరు ఇంటి కొనుక్కున్నారనుకోండి, మీ ఓనర్షిప్ మీద ఉంటుంది, సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరుంటాయి. నా ప్రాపర్టీ 4 గోల్డ్, 4 ఇల్లు, 4 bedroom, 3 bedroom అని అనుకుంటారు. అది డిఫరెంట్. ఓనర్షిప్ వచ్చేప్పుడు మన థింగ్స్ విల్ బి డిఫరెంట్. అయితే రెంట్కి ఇచ్చేప్పుడు ఏమవుతుందంటే ఈరోజు మీరు 20,000 రెంట్ తీస్తే మేబీ ఆఫ్టర్ 10 years రెంట్ ఎవ్రీ ఇయర్ 5-10% పెరుగుతూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో దిస్ మే బికమ్ 25,000-30,000 ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అదే మీరు బ్యాంకులో లోన్ తీసుకొని కట్టుకుంటే కనుక, ఇల్లు కొనుక్కుంటే కనుక మీ ఈఎంఐ ఇస్ ఫిక్స్ ఫర్ నెక్స్ట్ 20-30 years. జనరల్గా ఈఎంఐ అనేది పెరగదండి. ఒకసారి మీరు స్టార్టింగ్లో ఏముంది అదే ఉంటుంది. మీరు ముందు కట్టేస్తే ప్రీమెచ్యూర్ క్లోజింగ్ చేసుకోవచ్చు. కొద్ది పెనాల్టీ ఉంటుంది, కొన్ని బ్యాంకులు అవి కూడా తీస్తాయి. సో మీరు లోన్ తీసుకున్నప్పుడు ఏ బ్యాంక్లో తీసుకోవాలి, ఏ బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీ తప్పని అవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. లేదా మీకు తెలిసిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ప్రొఫెషనల్ ఎవరైనా ఉంటే వాళ్ళ సహాయం తీసుకోండి, లేదా బ్యాంక్ పీపుల్ వెళ్ళి హెల్ప్ ఇవ్వండి. సో మీరు చూశారు కదా, కొనుక్కుంటే ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, రెంట్కుంటే అడ్వాంటేజ్ మీరు ట్రాన్స్ఫర్ అవుతున్న వల్ల మీ ప్లేస్ దగ్గరలో తీసుకోవచ్చు. సపోజ్ ఇన్ హైదరాబాద్ మా రిలేటివ్ ఒక ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్. సో సిటీలోనే తిరుగుతారు, హైదరాబాద్ సిటీలోనే అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. అదే కొంతమంది స్టేట్స్ మారుతుంటారు, కొంతమంది కంట్రీస్ మారుతుంటారు, రీజియన్స్ మారుతుంటారు. సో వాళ్ళకి ఫస్ట్ 10-15 years ఆఫ్ సర్వీస్, కెరీర్ సర్వీస్లో డెఫినెట్గా రెంట్ ఈజ్ మోర్ బెటర్. ఎందుకంటే రెంటల్ ఈల్డ్ మీరు చూసిన 15,000-20,000 తిరిగిపోతుంది 3 bedroom ఫ్లాట్ మంచి ఏరియాస్లో. అదేవిధంగా ఇల్లు కొనుక్కోపోతే ఏమవుతుంటే ఒక 35-40 years లోపు ఇల్లు కొనుక్కోతే మళ్ళీ కొనుక్కునే సమస్య ఉంది. ఎందుకంటే ఈరోజు ఏదైతే మీరు ₹1 కోటి కొన్నారో ఆఫ్టర్ 10 years మీరు 4 కోట్లు పెట్టుకోవాలి, ఆఫ్టర్ 5 years 2 crores పెట్టుకోవాలి. సో అక్కడ ఈఎంఐ రేట్ పెరుగుతుంది, మీ శాలరీ కూడా పెరుగుతుంది. కానీ ఎంత పెరుగుతుంది మీ ఇండివిజువల్ ఫిగర్స్ బట్టి మనం టాలీ చేయాల్సి వస్తుంది. అందరికీ కామన్ రూల్ ఉండదు. సో మీ సేవింగ్స్ ఎంత ఉన్నాయి, మీ ఈఎంఐ అంతా, మీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్నాయి. దీనికి నార్మల్ కొన్ని సూత్రాలు ఏంటంటే మీరు తీసుకున్న లోన్ అమౌంట్ 5 times యాన్యువల్ శాలరీ కంటే ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు per annum వస్తుంది అంటే 50 లక్షల లోన్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రతి లక్షకి ₹1000 ఈఎంఐ పడుతుంది. అదే లోన్ ఎన్ని సంవత్సరాలు వెళ్ళాలి అని అడుగుతారు. లోన్ ఎన్ని సంవత్సరాలు వెళ్ళాలంటే
ఐడియల్లీ 20-25 ఇయర్స్ ఇస్ బెటర్. 20 ఇయర్స్ ఇస్ ఐడియల్, మ్యాక్సిమం 25, అంతకంటే దాటకూడదు. అదే ఈఎంఐ ఎంత ఉండాలి? మీ శాలరీలో 30% కంటే ఎక్కువ ఉండకూడదు ఈఎంఐ. అంటే మీరు ఒక 50,000 శాలరీ అంటే 30% ఎంత అయిందో మీకు అర్థమైంది. ఆ విధంగా ఉండదు, 30% దాటకూడదు. సపోజ్ మీకు ఆల్రెడీ ఒక కార్ లోనో, పర్సనల్ లోనో, ఇంకా హ్యాండ్ లోన్ ఉంది, మళ్ళీ ఈఎంఐ తీసుకోవాలంటే ఓవరాల్ శాలరీ హౌస్ లోన్తో పాటు 50% ఆఫ్ యువర్ శాలరీ కంటే ఎక్కువ ఉంటే యూఆర్ గోయింగ్ టు బీ ఇన్ లాస్. సో 5 టైమ్స్ ఆఫ్ దిస్ యాన్యువల్ శాలరీ 20 ఇయర్స్లో తీసుకోవాలి. 30% అయితే సింగిల్ లోను, డబుల్ లోన్ ఉంటే, డబుల్ లోన్ ట్రిపుల్ లోన్ ఉంటే మీ 50% ఆఫ్ శాలరీకి దాటకూడదు. దాటిందంటే ఇట్ ఇస్ నాట్ వైస్ టు బై. అది చూసుకోవాలి. ఈ పారామీటర్ అన్నీ చూసుకుంటే రెండు ఏరియా టు ఏరియా, బాంబే వేరు, ఢిల్లీ వేరు, హైదరాబాద్ వేరు, వైజాగ్ వేరు, చెన్నై వేరు. ఎందుకంటే మన దగ్గర 2 నెలలు 3 నెలలు అడ్వాన్స్ ఉంది. బాంబేలో 1 ఇయర్, బెంగళూరులో 6 months to 1 year. సో అడ్వాన్స్ కూడా మనం చూసుకోవాలి, లెక్క తీసుకోవాలి. సో ప్రాపర్టీ కొనుక్కుంటే మన ప్రాపర్టీ ట్యాక్స్, ప్రాపర్టీ మెయింటైన్ చేయాలి మనం. అక్కడ రెంటల్లో గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తారు, మనం ఇండివిజువల్ అయితే గేటెడ్ కమ్యూనిటీ కట్టుకోవాలి. సో ఇక్కడ ఒక పారామీటర్ కాదు, మీరు వర్క్ చేసే ప్లేసు, మీ వైఫ్ పిల్లలు చదువుకున్న ప్లేసు, జాబ్ చేసుకున్న ప్లేసు, మీ మదర్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి హాస్పిటల్ దగ్గర ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి. సో నా ప్రకారం రెండూ కరెక్టే. ఒక సర్టన్ ఏజ్ వరకు మీరు రెంట్ తీసుకోవాలి. ఆ ఏజ్ తర్వాత దాన్ని యూ కీప్ బై, దెన్ ఇట్ విల్ యూస్. కొంతమంది ఫస్ట్ హౌస్ తర్వాత సెకండ్ హౌస్ కూడా కొనుక్కుంటారు. సో దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ ఉన్నా, యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.